పిల్లలు అబ్రాడ్ కంట్రీస్లో చదువుతున్నారా అండ్ మీది మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు, మేబీ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీనా అయితే ప్రతి పేరెంట్ తప్పకుండా ఈ వీడియో చూడండి. అండ్ మీరు పిల్లలు అయితే కనుక, స్టూడెంట్స్ అయితే తప్పకుండా మీ పేరెంట్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఓకే, సో ప్రెసెంట్ వచ్చేసరికి నాట్ ఓన్లీ యూకే, యుఎస్ కానీ, ఆస్ట్రేలియా కానీ ప్రతి కంట్రీలోనూ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు స్టూడెంట్స్. సో మల్టిపుల్ రీజన్స్. ఒకటి ఓవర్ఫ్లో, సెకండ్ వచ్చేసరికి వాళ్ళకి గైడెన్స్ లేదు, ప్రాపర్గా ప్లానింగ్ లేదు, ఆల్రెడీ పార్ట్ టైమ్స్ చేస్తూ కష్టపడుతున్నారు. ఈవెన్ యూకేలో నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది 6 pounds 7 poundsకి పని చేస్తున్నారు తెలుసా. నువ్వు 6 pounds 7 poundsకి పని చేసి రూమ్ రెంట్లు కట్టాలి, తిండి తినాలంటే ఎంత కష్టమో మీకు తెలియదు. ఒక పక్కన వాళ్ళు చెప్పుకోలేక, ఇళ్లలో వాళ్ళని పైసలు అడగలేక ఆల్రెడీ ఇబ్బందులు పడుతున్నారా, అటువంటి వాళ్ళని మీకు చేతనైతే ఎమోషనల్గా సపోర్ట్ చేయండి. అంతేగాని జాబ్ ఎప్పుడు వస్తుంది, ఇంకెప్పుడు సెటిల్ అవుతామని దొబ్బకండి. అలా దొబ్బి చాలా మంది ఇక్కడ డిప్రెషన్గా, మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతున్నారు. కుదిరితే ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేయండి. మీరు పెట్టేది మీ పిల్లలకే, మీరేమి బయట వాళ్ళకి పెట్టట్లేదు. వాళ్ళ పిల్లగాడు పార్ట్ టైం చేసి ఫీజులు కట్టాడు, వీళ్ళ పిల్లగాడు పార్ట్ టైంలు చేసి ఇంటికి 10 లక్షలు పంపించాడు అంటారు. సో మీరు మీ పిల్లగాడిని పంపించింది చదువుకొని సెటిల్ అవడానికా, లేదంటే ఫీజులు కట్టి మళ్ళీ తిరిగి రావడానికా, కంట్రీకి సెటిల్ అవడానికి కదా. ఇన్ కేసు మీకు కానీ స్తోమత ఉంటే మీ పిల్లల్ని కొంచెం ఫైనాన్షియల్గా యాజ్ వెల్ యాజ్ ఎమోషనల్గా కూడా సపోర్ట్ చేయండి. ఆఫ్ కోర్స్ వాళ్ళ మిస్టేక్ కూడా ఉంది. సో దాని గురించి తర్వాత వేరే రోజుల్లో మాట్లాడదాము. థ్యాంక్ యూ, మళ్ళీ కలుద్దాం.